వర్తకులిద్దరూ కూడా వ్యాపారం వచ్చిన వారే కానీ దొంగలుగా నీవు తెల్లవారేసరికి వాళ్ళిద్దరిని విడిపించినవా సరే సరే, లేదంటే నీ యొక్క సంతానము రాజ్యము నాశనం చేస్తానన్నాడు. వేకువజామున కదే ఎక్కడమైతే అని తెలుసుకున్న మహారాజు అక్కడ ఉన్నటువంటి ఆస్థాన పండితులు సహాయ సలహాదారులకు కారాగారంలో బంధించిన వర్తకులిద్దరిని కూడా బయటికి తీసుకుని రావడంతో సగం గడ్డాలతో ఉన్న వారికి క్షురకర్మలు గావించి అయ్యా మా తప్పును క్షమించండి అని చెప్పి వారి వద్ద తీసుకున్న ధనాన్ని వారు తినడమే కాకుండా ఇన్ని రోజుల వరకు నందుగా నష్టపరిహారం మరికొంతపై కానీ వారికి ఇస్తూ రాజలాంఛనంతో బయటికి పంపించాడు. ఈ బయటి మీద మామాళ్ళు ఎక్కడి వినారు ఏం చేసినట్టుది మనకు 4వ తరగతి తెలుస్తున్నా. ఇది వ్యాస భగవానిచ్చినటువంటి 3వ అధ్యాయం. ఇది చేయండి. ఆ ప్రసాదం తీసేయండి. స్వతంత్రసేవనిజామి స్వాహ ప్రథమేహని ద్వితీయహని తృతీయహని తృతీయహని చతుర్థరూపానాంతం దేవతాభ్యో నమః. నీరాజనాని నీరాజన ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే శ్రద్ధరూపేభ్యః. శ్రీమద్రమారమణ గోవింద గోవింద. జోజాతస్యాంతం వదేకాసేదు. ఒత్తా ఏమన్నా ఏళ్ళ బంగారం మీ పైకి ఒత్తి పైకి వచ్చారనుకో వంట ఎక్కువ వచ్చి నూనె తొందరగా పుస్తకం అయిపోతుంది. అర్థమైందా? అది క్లైమాక్స్లో నా పని చేస్తాం. ఇప్పుడే ఉంటుంది అమలాక్షలు చదివులో రాజరాజరాలతో బయటికి వచ్చారు మామాళ్ళు. ఏ రాజ్యం నుంచి చెప్పి మామాళ్ళిద్దరూ కూడా ముచ్చటిస్తున్న సమయంలో సత్యనారాయణ స్వామి శెట్టిగారి బుద్ధి ఈ విధంగానే ఉన్నదా, కనీసం కాస్త ఏమైనా మారిందా అని చెప్పి ఒక సాధు రూపంలో వచ్చాడు. ఏమయ్యా వర్తకులారా, ఇంతవరకు ప్రయాణము ఈ సంతులింది ఏముందన్నాడు. వచ్చినవాడు దొంగేమో ఎక్కడ సంపదను తీసుకోబోతాడని దురుద్దేశంతో అయ్యా ఇందులో ఆకులు తప్ప ఏమీ లేవు, మేము కాంచన నగరానికి వెళ్తున్నాము అన్నాడు. తదాస్తు అని చెప్పి పడవ దిగి నడుచుకుంటూ వెళ్ళాడు. నిండుగా ఉన్న పడవ ఎప్పుడైతే తేలిక కావడం జరిగిందో సంచులను విప్పి చూసుకోగా అందులో ఆకులలో తప్ప ఏమీ లేవు. వెంటనే ఆశ్చర్యానికి గురి చెందుతూ దుఃఖించడం మొదలుపెట్టారు మామాళ్ళు. ఇదేందయ్యా ఇంత పరిస్థితి ఎదురైందని. ఇలా దుఃఖసాగరంలో కొన్ని గంటలు గడిచిన తర్వాత తన అల్లుడు అంటున్నాడు, పెద్దవాళ్ళతో పరాచకాలైతే ఎటువంటి దుస్థితి ఎదురైతుంది, తక్షణం మనం పోయి ఆయన పాదాలటువంటి శరణు వేడుకుందామన్నాడు. అల్లుని వాక్యం ఉన్నటువంటి శెట్టి నదీ తీరంలో ఉన్నటువంటి స్వామి చెంత పరిగెత్తుకుంటూ పోయి, అయ్యా మేము బుద్ధిహీనము, ఎక్కడ మీరు మా ధనాన్ని అభిస్తా ఉద్దేశం మేము పరిహాసమాడాము, మా తప్పులు క్షమించి మా సంపదను మా తెలియపించనున్నాడు. ఏనాడైతేనో కుటుంబ సమేతంగా సత్యనారాయణ స్వామతాన్ని చేస్తావో అంతవరకు నీకు ఇటువంటి కష్టాలు తప్పవు నాయనా అని చెప్పి వారి సంపదను వాళ్ళు తిరిగి అదృశ్యం అయిపోయారు. సంపద తిరిగి రావడంతో సంతోషం చెందినటువంటి మామాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంకా పడవ కాసేపట్లో గమ్యానికి వెళ్తున్న సమయంలో పూర్వకాలము దూతలు అనేవారు ఉండేవారు. మన ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంటిమేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ దూత నగరానికి పోయాడు. ఎక్కడికి? ఏ ఊరు? శెట్టిగారిది సొంతూరు. కాంచన నగరానికి పోగానే తల్లి కూతురిది కూడా వ్రతం చేస్తున్నారు. వ్రతం చేస్తున్న సమయంలో దూత పోయి ఇట్లా శెట్టిగారు అల్లుడు వస్తున్న విషయం చెప్పగానే తల్లి, అమ్మ నాన్న అల్లుడు ఇద్దరు వస్తున్నాడు, నేను బయలుదేరుతున్నా అని చెప్పి తల్లి బయలుదేరింది. కూతురు ఏం చేసింది, మా నాయనతో పాటు మా ఇంటి ఆయన కూడా వస్తుంది కదా అని చెప్పి తాను బయలుదేరింది. కానీ నదీ చెంతకు వెళ్ళగానే శెట్టి మాత్రం పడవ నుంచి దిగడం, తక్కినటువంటి సంపద పడవ అల్లుడు అందరూ వెనక్కిపోయి మునిగిపోతున్నారు. ఇదేందయ్యా ఒడ్డుకొచ్చినప్పుడు మునిగిపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. కుమార్తె కళావతి నదీ తీరానికి రాగానే తన భర్త మునిగిపోతున్న స్థితిగతిని చూచి, నా భర్త లేనప్పుడు నేను కూడా ఉన్న వెత్తమని తాను కూడా ఆ నదిలో కూడా ప్రయత్నించింది. ఏం నది? భద్రశీలా నది. కానీ ఆ శెట్టి, అమ్మ నాకున్నది నువ్వు ఒక్క కుమార్తెవు, నీవు ఆ విధంగా చేస్తే ఎట్లా అని చెప్పి కుటుంబ సమేతంగా దుఃఖిస్తుంటే ఆకాశంలో అమరవాణి ప్రత్యక్షమై, ఓ వర్తక శ్రేష్ఠి, నీ కుమార్తెను తక్షణము నగరానికి పంపించి భక్తులతో పూజా కార్యక్రమాన్ని చేయించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తే పరిస్థితి యథావిధంగా చక్కబడుతుందని చెప్పగా అమరవారి వాక్యం ఉన్నటువంటి శెట్టి నదీ తీరంలో ఉన్నటువంటి తన బిడ్డను నగరాన్ని పిలుచుకొని పోయి భక్తులతో పూజా కార్యక్రమాన్ని చేయించి తీర్థప్రసాదాలు స్వీకరించగానే
మునిగిపోయినటువంటి సంపద పడవ అల్లుడు అందరూ కూడా బయటికి చూస్తున్న ప్రజానికి ఆశ్చర్యపోయారు. ఇదేందయ్యా విశేషమైన వృత్తాన్ని ఎవరైనా దూరం చేసుకుంటారా అని చెప్పడంతో మనసు మార్చుకున్నటువంటి ఆ యొక్క శక్తి ఆనాటి నుండి తాను బ్రతుకున్నంత వరకు కూడా నెలలో వచ్చేటువంటి ప్రతి పౌర్ణమకు సంక్రమణానికి సత్యనారాయణ స్వాగతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆజన్మాంతరము స్వామివారి సేవలో లీనమై స్వామి సాహిత్యమైనటువంటి సత్యలోకానికి వినాడయ్యా అని సూతుడు తన శిష్యులు చెప్తుంది. కనుక సత్యనారాయణ స్వాగతాన్ని మనం ఎప్పుడైతే చేయదలిచినామో అప్పుడే అర్థం చేయాలి. రేపు చేస్తాం, మొన్నాడు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అంటే దాని పరిణామాలు విధంగా ఉంటాయనేటువంటిది ఈ 4వ దర్శనం తప్ప 4వ దానికి సపరేట్ ఏం లేదన్నా. 3వ తరం మిగిలి చెప్పయ్యా నాయనటి చెప్పు. రాహుకేతు పూజ అక్కడ కాలాచులు ఎంతసేపు ఉన్నా సోమవారం శుక్రవారమే అక్కడ స్థానబలం. సోమవారం అయితే 7:30 9, శుక్రవారం అయితే 10:30 12. గుడి సెలవు పెట్టినాయి రోజు రేపు మధ్యాహ్నం దాకా. ప్రోక్షాయ మన నీళ్ళన్నా. ఓం భూర్భువస్సువహాదత్వరేణ్యమర్గో దేవశ్రీమహే దేవనః ప్రచోదయా సప్తం దశేమజామి స్వాహం. ప్రథమాత్మనే నమః, ద్వితీయాత్మనే నమః, తృతీయాత్మనే నమః, చతుర్థాత్మనే నమః, పంచభూత ప్రాణాత్మనే నమః. ఓం హిరణ్యమాత్రములో ప్రణమదాదే గదా బ్రహ్మణమృతేజవాశ్చాయుస్తేజో దదాదే. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వాణిజ్యం రాజ్యం వైరాగ్యం ఆధిపత్యం. నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర హర హర హర. లోకా సమస్తాం సుఖినో భవంతు. పడరవక్షదానయ నైనా మలాక్షేత్రం పట్టుకోనైనా చిరంజీవులు ఏనైనా నందమా నందమేడో గుండకాయలో నక్షత్రం తీసుకున్నారా? పూర్వము తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు. ఈ తుంగధ్వజుడు అనే మహారాజుకు స్వతహాగా 100 మంది సంతానం. తన రాజ్య ప్రజలు కూడా తమ సొంత కుమారులే చూసుకుంటూ రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో రాజ్య ప్రజలందరూ కూడా మహారాజు వచ్చారు. రాజా, మా వన్యమృగాల కారణంగా పంటలు ఎందుకు నష్టం వాడుతుంది, వాటిని మీరు సంహరించాలన్నాడు. సరేనయ్యా, మీరు వెళ్ళండి, వాటిని మేము సంహరిస్తామని చెప్పి మరుసటి రోజే వేటా మార్గంలో బయలుదేరాడు. వేటా మార్గంలో రకాల వన్యమృగాలను సంహరించి అలసిపోయి ఒక మారేడు చెట్టు కింద పోయి కూర్చున్నాడు. మారేడు చెట్టు కింద కూర్చున్న మహారాజు సమీపంలో మరియక మారేడు చెట్టు కింద సమీపంలో కొంతమంది యాదవులందరూ కూడా కలిసి వ్రతం చేస్తున్నారు. వ్రతం చేస్తున్న సమయంలో నమస్కారమైనా చేయకుండా పరధ్యానంలో ఉండిపోయాడు మహారాజు. కానీ ఆ యాదవులు మహారాజు చెద్దనే ఉన్నాడు కదా అని చెప్పి తీర్థప్రసాదాలు తీసుకురాగా, నాది క్షత్రియ వంశము, నీది శూద్ర వంశము, నీ ప్రసాదం నేను స్వీకరిస్తానా అని చెప్పి తీర్థప్రసాదాలు తిరస్కరించాడు. ఎప్పుడైతే తీర్థప్రసాదాలు తిరస్కరించాడో ఆగ్రహించాడు సత్యనారాయణ. అతి తక్కువ రోజుల్లోనే మహారాజు సంబంధించినటువంటి సంపద, సంతానం, రాజ్యం అన్నిటినీ కూడా క్రమక్రమేమి నశింపజేస్తూ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి సరివాసము లేకుండా ఎండనగా వాననగా 14 ఏళ్ళు దుర్బల జీవనాన్ని అనుభవించాడు. అనంతరం 14వ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి వచ్చింది. సాయం సంధ్య వేళ. ఇటువంటి సమయంలోనే అశ్వత్థ మహావృక్షము కింద, అనగా వేప చెట్టు, రావి చెట్టు ఉన్నటువంటి అశ్వత్థ మహావృక్షం కింద కొంతమంది బ్రాహ్మణులందరూ కూడా కలిసి వ్రతం చేస్తున్నారు. వ్రతం చేస్తున్న సమయంలో పిచ్చివారు ఉన్నటువంటి యొక్క మహారాజు తను తెలియకుండానే పోయి పూజలో పోయి పాల్గొన్నాడు. ఏది ఆనాడు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉపవాస దీక్షలో ఉండి ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొంతసేపటికే పూర్వవైభవం అంతా కూడా తిరిగి వచ్చింది. అనగా పిచ్చివాడి రూపంపై మహారాజు రూపం రాగానే బ్రాహ్మణులందరూ ఆశ్చర్యపోయారు. ఎవరవయ్యా నీవు? ఏమి నీ యొక్క జన్మ వృత్తాంతం ప్రశ్నించగా, అయ్యా నేను ఫలాని తుంగధ్వజ మహారాజులను, ఈ యొక్క వ్రతాన్ని నేను దూషించిన కారణంగా నాకు ఇటువంటి దృష్టిని చెప్పగా వ్రతాలను ఇప్పుడు కూడా దూషించరాదు. అయినా వీరున్నంత వరకు శక్తి మంత్రులు లేకుండా పూజాది కార్యక్రమాలు చేయాలనగానే తన తప్పును తెలుసుకున్నటువంటి ఆ యొక్క తుంగధ్వజుడు, బ్రాహ్మణోత్తములారా, మీరు అంగీకరిస్తే మీతో కలిసి యొక్క పూజా కార్యక్రమంలో నేను పాల్గొంటానని చెప్పడంతో యథాప్రకారంగా బ్రాహ్మణులతో కలిసి భక్తితో పూజా కార్యక్రమాన్ని చేసినటువంటి కారణం చేత
తాను కోల్పోయినటువంటి సంపద సంతానం రాజ్యం అన్ని కూడా తిరిగి చేజెక్కించుకొని ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన చక్రవర్తుల్లో గొప్ప చక్రవర్తిగా తోచాడు. అంతేకాకుండా సత్యనారాయణ స్వామి ప్రథమహత్య ఫలితం తాను మాత్రమే పొందకుండా తన రాజ్య ప్రజలందరూ కూడా పొందాలి అని చెప్పి దైవకులు పాత్రుడై ఆజన్మాంతరం స్వామివారి సేవలో లీనమై స్వామి సాధ్యమైనటువంటి సత్యలోకానికి పోయినాడయ్యా అని సూతుడు తన శిష్యులకు చెప్పడం జరిగింది. ఈ సత్యనారాయణ స్వామి అనేటువంటిది ఈ కలియుగంలో ఏమీ రాలేదు. ద్వాపర త్రేతాయుగంలో కూడా శ్రీరాముల వారు సీతాన్వేషణకై సత్యనారాయణ స్వాగతం చేసిన కారణం చేతనే సీతామ్మవారిని తీసుకురావడము, పాండవులు కూడా యుద్ధ సమయంలో సత్యనారాయణ స్వాగతం చేసిన కారణం చేతనే తిరిగి వారు రాజ్యం చేజిక్కించుకోవడం అనేది జరిగింది. కాబట్టి నాయన అటువంటి పుణ్యమైనటువంటి యొక్క వ్రతాన్ని ఈనాడు సాయం సంధ్య ప్రదోష కాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి విశేషమైనటువంటి యొక్క సత్యనారాయణ స్వాగతం కలియుగంలో విశేషమైనది. కనీసం వ్రతకథలు వినకపోయినా చూడకపోయినా తీర్థప్రసాదాలు స్వీకరించినా స్వామివారి అనుగ్రహానికి లోనవుతానేటిదే ఏక 5వ కథలో సారాంశం. కాబట్టి అది శీఘ్రంగా వెన్న కొడుకు ఎత్తుకొని స్వామివారి అనుగ్రహంతో సుఖ సంతోషాలను కోరుకుంటూ లోకా సమస్తాం